సామాన్యులు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఆయన మాటల్లోనే ఉందాం. మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే నాక్షి గారు. సార్, అసలు బడ్జెట్ని ఏ రకంగా విశ్లేషించాలి? సామాన్యుడిని ఇది అర్థం చేసుకునే విధంగా ఉంటుంది? అంటే బడ్జెట్ అనేది మనకు స్థూలంగా చెప్పాలంటే బడ్జెట్లో 3 రకాలు చూడాలి. ఒకటి రెవెన్యూస్, రిసీట్స్ అంటాం. అంటే ప్రభుత్వానికి ఏ రకంగా ఆదాయం వస్తుంది అని. ప్రభుత్వానికి ఆదాయం అనేది ఆకాశం చూడిపడదు, ఏదైనా మనీ ప్లాంట్ కాయదు. ప్రభుత్వం నుంచి ఆదాయం అంటే అర్థం ప్రజల నుంచి ఆదాయమే. సో అందువల్ల ఈ ఆదాయాన్ని ఏ రకంగా తెచ్చుకుంటున్నారు అంటే రూపీ ఎర్న్ బై ద గవర్నమెంట్. ఆదాయంలో అనేక రకాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా, పరోక్ష పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం. ఈ రెండు కూడా మనపైన, సామాన్యుడిపైన, మీపైన, నాపైన ప్రమాణం చూపేది. ప్రత్యక్ష పన్నులకు పరోక్ష పన్నులకు మౌలికంగా తేడా ఏంటి అంటే, ప్రత్యక్ష పన్నులు అంటేనే అంటే మీ మీద పన్ను వేస్తే మీరే కట్టడం. ఇప్పుడు ఉదాహరణకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, వ్యక్తిగత ఆదాయ పన్ను. అలాగే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ఒక కంపెనీల పైన వేసే పన్ను. ఆ పన్ను మన పైన పడితే మనమే చెల్లిస్తాం. అంటే ఆదాయ వర్గాల పైన వేసే పన్నును ప్రత్యక్ష పన్ను అంటారు. ఇక పరోక్ష పన్ను ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన, ఇప్పుడు జిఎస్టీ రూపంలో ఉంది. మన పెట్రోలు, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాలు, కస్టమ్స్ సుంకాలు, అంటే ఇవి మన పైన వేస్తే మనం ఇంకోరి నుంచి వసూలు చేసి ఇస్తాం మనం. సో వీటిని పరోక్ష పన్నులు అంటాం. ముఖ్యంగా జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీలు, వీటిని పరోక్ష పన్నులుగా పిలుస్తాం. సో పరోక్ష పన్నులో నేరుగా ప్రతి ఒక్కరు కట్టాల్సిందే. మీరు సబ్బు పైన పన్నేస్తారు, ఓ బ్రెడ్ పైన పన్నేస్తారు, హోటల్ భోజనం పైన పన్నేస్తారు, ఓ రెంటల్, ఒక హాస్టల్లో పిల్లవాళ్ళు ఉంటే హాస్టల్ సర్వీసెస్ పైన పన్నేస్తారు, మీరు ఒక ఉబర్ మాట్లాడుకుంటే అది పన్నేస్తారు. ఇది ఆదాయ వర్గాలే కాదు, ప్రతి ఒక్కరు కట్టాల్సిందే. అందువల్ల ప్రభుత్వం యొక్క టాక్సేషన్ పాలసీ ఏంటి అంటే ఎవరి నుంచి ప్రభుత్వం ఆదాయం సంపాదించుకుంటోంది. సో ఉదాహరణకు ఇటీవల కాలంలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వం వసూలు చేసే డబ్బు పెరిగింది కంపేర్ టు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. సాధారణంగా కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. కానీ 2019 సెప్టెంబర్లో 10% కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించారు. అంటే కేంద్ర ప్రభుత్వ దానివల్ల 1,86,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని 1,86,000 crores అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది. అంటే దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మనం నీలాంటి వాళ్ళు, నాలాంటి వేతన జీవులు కట్టే ఆదాయ పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది కార్పొరేట్లు, కంపెనీలు కట్టే ఆదాయం కన్నా. సో అందువల్ల ఇలా ప్రత్యక్ష పన్నుల్లో కూడా ఎవరు కడుతున్నారు, సో ఈ పన్నుల ద్వారా ప్రజలపైన, ఎవరిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది, ప్రజలపైన ప్రభావంతో పాటు ఆర్థిక రంగానికి ఏం జరుగుతుంది కూడా కీలకం. ఇప్పుడు ఏ రంగం పైన పన్ను వేస్తే ఎకానమీ దెబ్బతింటుంది. ఉదాహరణకు బ్రెడ్ పైన పన్ను వేయాలా, బీర్ పైన పన్ను వేయాలా? సో పెట్రోల్, డీజిల్ పైన పన్ను వేస్తే ప్రయోజనమా? ప్రభుత్వానికి ఆదాయం రావచ్చు, కానీ అన్ని రకాల వస్తువుల ధరలు, సేవల ధరలు పెరుగుతాయి, ఎందుకంటే అది రవాణా ఇంధనం కనుక. సో అందువల్ల మీకు థర్మల్ బొగ్గు పైన పన్ను వేయాలా, లేకుంటే సోలార్ పవర్ పైన పన్ను వేయాలా? అంటే ఒక విస్తృతమైన సామాజిక ఆర్థిక లక్ష్యాలకు కూడా పన్నులు అనేది ఒక సాధనం. అంటే పన్నుల ద్వారా ఒక లార్జర్ సోషల్ అండ్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ రియలైజ్ కావాలి. అందువల్ల పన్నులు ఎవరిపైన వేస్తున్నారు, ఆ పన్నులు వేయడంలో హేతుబద్ధత ఏంటి, ఈ పన్నుల వల్ల ఆదాయాలు ఉన్నవారు ఇబ్బంది, భారం పడుతుందా, ఆదాయం లేని వారిపైన భారం పడుతుందా, ఈ పన్నుల ద్వారా ఎకనామిక్ గ్రోత్ వస్తుందా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందా, ఇలా టాక్సేషన్ను మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ట్యాక్స్ రెవెన్యూస్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఉంటాయి. అంటే ముఖ్యంగా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వం తనకున్న ఆస్తుల్ని అమ్మడమే కాదు, ఈ మధ్య కాలంలో లీజుకి ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. దాన్నే అసెట్ మానిటైజేషన్ అంటారు, నేషనల్ అసెట్ మానిటైజేషన్. అంటే ప్రభుత్వానికి ఉదాహరణకు రైల్వేలకు ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ ప్రైవేట్ వారికి ఇస్తారు. ప్రభుత్వం ఒక జాతీయ రహదారి నిర్మిస్తుంది.